మరి మష్రూమ్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మష్రూమ్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, వేరుశనగ పలుకుల పేస్ట్ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజు గారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాం. సో ఆయిల్ అండి. సో ఇక్కడ మనం తీసుకున్న 2 మసాలా పేస్ట్లు ఏవైతే ఉన్నాయో 2 కూడా కొంచెం ఆయిల్ మనకు రిలీజ్ చేస్తాయి. సో కాబట్టి చూసి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో దీంట్లో ముందుగా మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మనం కొబ్బరి గసగసాల పేస్ట్ తీసుకున్నాం కదా. అవునండి. సో గసగసాలు కాకుండా ఇక్కడ నేను పల్లీలు, వేరుశనగ పలుకుల పేస్ట్ తీసుకున్నాను. కొబ్బరి పల్లీలు. ఎస్ అండి. కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. కొద్దిగా దూరగా వేయించేసి పేస్ట్ లా చేసుకున్నాం. సో అంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, కొంచెం చిన్న చిన్న చేంజెస్ ద్వారా మనం టేస్ట్లు కూడా మార్చొచ్చు అనేది. సో మసాలా పేస్ట్ మారిస్తే కూడా మనకి ఆటోమేటిక్ గా చేంజ్ అనేది మారుతుంది. ఎస్ అండి. ఎందుకంటే మనకి ప్రతి ఇంగ్రీడియంట్ కి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి, సో కాంబినేషన్స్ ఏది సెట్ అవుతుందో చూసి అది చేసుకోవచ్చు. లేదంటే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేయాలంటే ఆ డిఫరెంట్ కాంబినేషన్స్ లో కూడా ఒకసారి మనము ట్రై చేస్తే ఆ టేస్ట్ ఎలా ఉంది, మనం తీసుకున్న వెజిటబుల్కి లేదా ఇలా మష్రూమ్ ఇలాంటి వాటికి సెట్ అయిందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి మనము హ్యాపీగా అట్లా ప్రయోగాలు చేసుకోవచ్చు. నచ్చిన ఐటమ్ మనం కొన్నిసార్లు అంటే ఇది ఎక్కువగా నచ్చుతుంది ఒక్కొక్కసారి. సో దాన్ని మనం రిపీటెడ్గా చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్, అలాగే పల్లీల పేస్ట్, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు అండి. సో ఈ పేస్ట్ కూడా చక్కగా కాస్త ఆయిల్ లో ఫ్రై అయిపోతే మనకి నెక్స్ట్ మష్రూమ్ యాడ్ చేసేసుకోవచ్చు. మష్రూమ్ మనకు తొందరగా వేగిపోతుంది కదా. సో మనం ఇక్కడ రాజుగారు ఇది వేయించుతూ ఉంటారు, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. మన అమ్మమ్మల కాలంలో అయితే తలస్నానం అంటే చక్కగా కుంకుడుకాయలు, సీకాయ ఇలాంటివి వాడేవారు. కానీ మందంతా షాంపూల యుగం. తలస్నానం అంటే ఎంచక్క షాంపూతో కంప్లీట్ చేసేస్తాం. కాకపోతే జుట్టు సిల్కీగా ఉండాలనుకునే వాళ్ళు, లేదు జుట్టు రాలకుండా ఉండాలి అనుకునే వాళ్ళైతే ఈ చిట్కా పాటిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. తలస్నానం చేసే ముందు కుంకుడుకాయల్లో కొద్దిగా మందారం ఆకు కూడా కలుపుకొని ఒక పావు గంట పాటు నానబెట్టి తర్వాత కనుక తలస్నానం చేస్తే జుట్టు సిల్కీగా ఉంటుంది, అలాగే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. చిట్కా చూసారు కదా, అండ్ మసాలా మంచి వేగిన స్మెల్ వచ్చేస్తుంది ఆల్రెడీ. ఎస్ అండి. సో నెక్స్ట్ మష్రూమ్ అండి. సో క్లీన్ చేసి వాడుకోవాలి ఎప్పుడైనా కానీ. సో యాక్చువల్ గా కాస్త హాట్ వాటర్ లో వేసి తీసేస్తే కూడా మనకి కొంచెం పడిపోతుంది కాబట్టి అలా కూడా చాలా మంది అలా కూడా వేసుకుంటూ ఉంటారు. అండ్ క్లీన్ అవ్వడానికి హాట్ వాటర్ లో కాస్త సాల్ట్ అది వేసేస్తే మనకి చక్కగా క్లీన్ అవుతుంది. ఎస్. సో దీంట్లోనే పెరుగు. సో కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. అలాగే ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి అండి. వాటర్ కావాలి కొంచెం. ఇది ఒకసారి బాగా కలిపేసి అప్పుడు కొద్దిగా వాటర్ మనం గ్రేవీకి సరిపడా చూసుకుని. సో ఇది కొంచెం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అంటే మనకి మష్రూమ్ ఇప్పుడే వేస్తాం కదండి. సో కొంచెం మగ్గిపోతే సర్వ్ చేసుకోవచ్చు. సో మనం ఇట్లాగే దీంట్లో పన్నీర్, వెజిటబుల్స్ ఏమైనా కాంబినేషన్ తీసుకున్నట్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీల్ మేకర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే పూల్ మక్ని. సో ఇవన్నీ కాంబినేషన్స్ లో చేసుకోవచ్చు. సో మనం చక్కగా ఏవైనా తీసుకున్నా బేస్ అనేది మార్చుకుంటూ ఉంటే మనకి టేస్ట్ కూడా డిఫరెంట్ మారుతూ ఉంటుంది. ఒక్కొక్క వెజిటబుల్ ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది కదా. సో వాటిది కూడా దీంట్లో యాడ్ అవుతుంది. సో మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఆయిల్ కూడా ఫ్లోట్ అవుతుంది కదండి. సో తీసేసుకోవచ్చు. ఆ పల్లీ పేస్ట్ అది కూడా మనకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది కదా. అవునండి.
అంటే బేసిక్ మనం పల్లి పచ్చడి అది చేసుకుంటే గ్రైండ్ చేస్తే మంచి స్మెల్ స్మెల్ వస్తుంది కదా, సో అలా వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఆ పల్లి ఇంకా కొబ్బరి కాంబినేషన్ కదా, బాగుంది. టెక్స్చర్ కూడా కొంచెం గ్రేవీ డిఫరెంట్ గా వచ్చింది. ఎస్. ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో గుమగుమలాడే మష్రూమ్ కుర్మా రెడీ అండి. ఓకే ఓకే మరి మష్రూమ్ కుర్మా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, వేరుశనగ పలుకుల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత మష్రూమ్స్, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ కుర్మా రెడీ. సో ఇప్పుడు మష్రూమ్ కుర్మా టేస్ట్ చూసేస్తాము. స్మెల్ మటుకు చాలా బాగుంది. గ్రేవీ మంచి డిఫరెంట్ టేస్ట్ లో ఉంది. ఎస్ అండి. ఆ పల్లి స్మెల్ అనుకున్నాం కదా ఇందాక, టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. కుర్మాస్ లో మనకు జనరల్ గా కొబ్బరి టేస్ట్ అలవాటు అయింది, ఎందుకంటే రెగ్యులర్ గా తీసుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ పల్లి ఇంకా కొబ్బరి కాంబినేషన్ అనేది చాలా బాగా సెట్ అయింది. సో కావాల్సిన దీంట్లో కొంచెం నువ్వుల పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే అదొక డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది. బాగుంది రాజు గారు, చక్కగా. అంటే ఈ మష్రూమ్ కి కూడా గ్రేవీ బాగా సెట్ అయింది. ఎస్, అంటే అంత టేస్ట్ గా ఉండవు కదా మష్రూమ్స్, కాబట్టి ఇలాంటి మనకు కొంచెం డిఫరెంట్ గా మనకు కొంచెం అలా మసాలాలు చేంజ్ చేసుకుంటూ చేస్తే చాలా బాగా వస్తుంది. అండ్ కొంచెం ఇలాంటి వాటికి కాస్త స్పైసీగా చేసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది. ఎస్ అండి, పలావ్ లాంటి వాటికి మంచి కాంబినేషన్. రోటీస్ లోకి కొంచెం తక్కువ స్పైసీగా, పలావ్ లాంటి వాటిలోకి కాస్త మీడియం స్పైసీగా చేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, చాలా బాగుంది ఇలా మష్రూమ్ కుర్మా. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఓ బ్యూటీ చిట్కా. పచ్చి పాలు తీసుకుని అందులో కొద్దిగా కాటన్ ముంచి మొహమంతా బాగా క్లీన్ చేసుకుని చల్లటి నీళ్లతో కనుక వాష్ చేసుకుంటే ఫేస్ బాగా క్లీన్ అవుతుంది. చర్మరంధ్రాల్లో ఉండే మురికంతా కూడా పోయి చర్మం క్లీన్గాను, అలాగే మృదువుగా, సున్నితంగా, కాంతివంతంగా తయారవుతుంది.